ఏమండి ఈ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల కాలంలో ఏం చేశాడని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. ఒక మహిళగా మాది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి, రాష్ట్రం మొత్తం కానివ్వండి, ఎక్కడైనా గంపెడు మట్టేశారా, ఒక కాలువ బాగు చేశారా, ఎక్కడైనా సంక్షేమ పథకాలు అందించారా? ఏ నియోజకవర్గంలో చూసుకున్న సంక్షేమ పథకాలు ఎవరికి అందాయి? దౌర్భాగ్య పాలన అయిపోయింది, రౌడీ రాజ్యం అయిపోయింది, రాక్షస పాలన అయిపోయింది. రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం చేశారు. మద్యపాన నిషేధం చేసిన చెత్తనా కొడుకు మద్యపాన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఏర్లై పారుస్తా ఉన్నాడు. డ్రగ్స్ రాష్ట్రంగా చేశాడు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతని డ్రగ్స్ కి మద్యానికి అలవాటు చేసిన దౌర్భాగ్యుడు నీచ నికృష్టుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. మా కర్మగాలి మా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంతకు ముందు 5 సంవత్సరాలు చూసుకుంటే సుపరిపాలన అందించాడు నాయకుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. 14 సంవత్సరాల్లో కూడా తీర్చిదిద్దిన ఘనత హైదరాబాద్ని ఎంతో మహానగరంగా చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ చెత్తనా కొడుకు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి లేని రాష్ట్రం చేశాడు. ఎక్కడ కూడా కాలువలు చూస్తే కాలువలు నిండిపోయి పొంగిపోతా ఉన్నాయి. కాలువలు చూస్తే దిక్కు మొక్కు లేవు, రోడ్లు బాగోలేవు, సుపరిపాలన లేదు, మహిళలకి భద్రత లేదు, మహిళలకి రక్షణ లేదు. ఆడబిడ్డల పుస్తలతో ఆడబిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుకుంటా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పార్లమెంటు సభ్యులు. ఒక నా కొడుకేమో వీడియో కాల్ మాట్లాడతాడు బట్టలు తీసేసి, ఒక నా కొడుకేమో గంట వస్తావా అరగంట వస్తావా అని అడుగుతాడు, ఇంకో నా కొడుకేమో మల్లెపూలు తేనని అడుగుతాడు, ఇంకొక నా కొడుకేమో గంటరా పంపించేస్తా అంటాడు. ఏంట్రా బాబు మీ కొంపల్లో ఆడవాళ్ళు లేరా? ఆడబిడ్డలతో చెలగాటం ఆడుతా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. మీ ఇంట్లో ఉన్న కుటుంబంలో ఆడవాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు కాదా? మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు కాదా? చెత్తనా కొడుకులు పరిపాలిస్తా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని. మరలా సుదీర్ఘ పరిపాలన రావాలంటే, మంచి పరిపాలన అందించాలంటే, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే, అమరావతి రాజధాని జరగాలంటే, యువతకి ఉద్యోగాలు రావాలంటే, మహిళలకి రక్షణ భద్రత కల్పించాలంటే, ముఖ్యంగా యావత్ మన భారతదేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎంత మంది ఆడబిడ్డలు అరోలక్షణాన్ని ఏడుస్తా ఉన్నారు, ఎంత మంది రోజు భవన నిర్మాణ రంగ కార్మికులు ఎంత మంది ఏడుస్తా ఉన్నారు. పనులు లేక, వ్యాపారం లేక ఎంత మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కల్తీ మద్యం తాగేసి వీడి పిచ్చ బ్రాండ్లకి, వీడి ధనదాహ పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి ఆ పిచ్చ మందు తాగేసి ఎంతో మంది రోడ్ల మీద పిచ్చోళ్ళు అయిపోయిన సందర్భాలు చూసాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూసాం. ఎంత మంది ఆడబిడ్డల పుస్తలు తెగిపోయాయి జగన్మోహన్ రెడ్డి. ఆడబిడ్డల ఉసురు తగలదంటావా? ఖచ్చితంగా తగులుతుంది నీకు. ఆడబిడ్డల మొత్తం కూడా తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. ఇంకా 3 నెలలే నీకు టైము దగ్గర పడిగింది. నా కొడక కాసుకోండి. ఎవరైనా వైసీపీ కుక్కలు హెచ్చరిస్తా ఉన్నా, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఏడ్చి కొట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మా మహిళా శక్తి తీసుకుంటుందని హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడికక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా కేసులు పెట్టడం, దాడులు చేయటం, హత్యలు చేయటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలని అందరినీ కూడా విచ్చలవిడిగా వాళ్ళని దాడులు చేయటం తప్ప, ఈరోజు మద్యం రేట్లు పెంచేసి మరి మంచి బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఎక్కువ రేట్లు పెట్టేసి మరి వాళ్ళందరూ కూడా చిన్న వయసులోనే చనిపోతున్నారు. ఈ చిన్న వయసులోనే చనిపోవటం వల్ల భర్తలు కోల్పోయి చాలామంది మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నాసిరకం మద్యం తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశాడు. ఇసుక రేటు పెంచేసి మరి భవన నిర్మాణ కార్మికులు నాశనం చేశాడు. అమరావతి రైతులను నాశనం చేశాడు. ఈరోజు 29,000 మంది రైతులు, దాదాపు 32,000 ఎకరాలు వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేస్తే మరి రాజధాని నాశనం చేశాడు. ప్రత్యేక హోదా తీసుకొస్తాను, యువత భవిష్యత్తుని మరి ఒక విధానంలో పెడతానని చెప్పి ట్యాక్సులు కట్టే పని ఉండదు, యువతకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి లేచిన దగ్గర నుంచి కేంద్రం దగ్గరికి వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకోవటం, నా కేసుల నుంచి బయటపడండి, నా బెయిల్ రద్దు చేయకుండా నన్ను కాపాడండి అని లేచిన దగ్గర నుంచి మసాజులు చేయటమే తప్ప రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మహిళలందరూ కూడా అత్యాచారాలు చేస్తుంటే కనీసం ఒక్క మహిళకు కూడా మరి అత్యాచారం చేసినటువంటి వెధవల్ని ఎవరిని కూడా పట్టుకొని వాళ్ళకి ఉరిశిక్ష కానీ వాళ్ళు కఠినంగా శిక్షించినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేదు, మరి ప్రత్యేక హోదా లేదు. ఈరోజు అప్పుల ఆంధ్రప్రదేశ్గా, మధ్య ఆంధ్రప్రదేశ్గా, అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈరోజు రాష్ట్రం మొత్తం అల్లకొల్లాలం అయిపోయింది. ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారి కోసం ప్రతి ఒక్కరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు 2024 కోసం ఎదురు చూడట్లేదు. చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా,
అని ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మరి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అని చెప్పుకోవడం ఆయన సైకోయిజానికి నిదర్శనం. వైనాట్ 175 170 అని సైకోలు కనుక ఒకే మాటని పదే పదే ఎట్లా చెప్తారో సైకోల్ లాగా ఆయన కూడా సేమ్ అదే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఈరోజు 175 ఎట్లా వస్తారు చెప్పండి? 98% హామీలు నెరవేర్చారు అంటున్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు, మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేయలేదు. రాజధాని నిర్మిస్తానన్నారు, కట్టలేదు. ప్రత్యేక హోదా అన్నాడు, లేదు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, అది లేదు. మహిళలకి మరి రక్షణ కలిగిస్తానన్నాడు, అది లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, మరి యువత అంతా కూడా నిరుద్యోగాలు తాండవేస్తున్నాయి. ఓ పక్కన యువత అంతా కూడా డ్రగ్స్కు బానిసైపోయి, ఈ గంజాయి కల్తీ మద్యానికి బానిసైపోయి వాళ్ళకి ఉపాధులు లేక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన లేచిన దగ్గర నుంచి డబ్బుందనే అహంకారంతో, అధికారం మదంతో ఏది మాట్లాడినా సరిపోద్ది అనుకుంటున్నారు. నిజంగా ఆయన గెలిచేవాడే అయితే దాదాపు 70 నుంచి 80 మందిని ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎందుకు మార్చుకోవాలి? అక్కడే ఉండొచ్చు కదా. ఒక చోట పనికిరానటువంటి చెత్త మందం తీసుకెళ్ళి ఇంకో చోట చెత్త మందలా ఉంటే వాళ్ళు వేస్తారా? ఉన్న చోటే దిక్కానా లేని వాళ్ళు పక్క చోట గెలుస్తారా? కాబట్టి ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ అనమాట. ప్రజల్ని ఇంకా భ్రమలో ఉంచుదామని చూస్తున్నారు. ప్రజలు ఇక వాళ్ళు తెలుసుకున్నారు. నువ్వు ఈ రోజున సంక్షేమ పథకాల రూపంలో సంవత్సరానికి 15,000 ఇస్తే మా దగ్గర నుంచి ఏ విధంగా దోచుకుంటున్నావు? ఓ పక్కన కరెంటు బిల్లులు 9 సార్లు, బస్ ఛార్జీలు 3 సార్లు, ఇంటి పన్ను, చెత్త పన్ను, గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ రేట్లు అన్నీ విపరీతంగా పెంచేస్తే ఏ విధంగా నువ్వు మా దగ్గర నుంచి 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాగుతున్నావు? ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి 175 కాదు, 50 నుంచి 50 లోపే ఈ జగన్మోహన్ రెడ్డి పరిమితం అవుతాడు.